బీసీ సంక్షేమ శాఖ పరిధిలోని 7 ప్రీమెట్రిక్ వసతి గృహాల్లో ప్రవేశాలకు గాను దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఆ శాఖ జిల్లా అధికారి రాజలింగు తెలిపారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని బీసీ సంక్షేమ శాఖ జిల్లా కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఆయన వెల్లడించారు. 2024-25 అకాడమిక్ సంవత్సరానికి గాను బీసీ సంక్షేమ శాఖ పరిధిలోని 7 వసతి గృహాల్లో 100 చొప్పున సీట్లున్నాయని తెలిపారు. అర్హులైన విద్యార్థులు ఈ నెల 30వ తేదీ వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వం విద్యారంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తుందని, అందులో భాగంగానే అన్ని వసతి గృహాల్లో కనీస సౌకర్యాలు కల్పించి విద్యార్థులను ప్రోత్సహిస్తుందన్నారు. ప్రభుత్వం కల్పించే వసతులను అందరూ సద్వినియోగం చేసుకుని మంచిగా చదవాలని, ఉన్నత స్థాయికి ఎదగాలని ఆయన ఆకాంక్షించారు. పేద విద్యార్థులు ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. ఇటీవల 10వ తరగతి ఇంటర్మీడియట్ ఫలితాల్లో బీసీ సంక్షేమ శాఖ పరిధిలోని వసతి గృహాల విద్యార్థులు మంచి ప్రతిభను కనబర్చారని గుర్తు చేశారు. జిల్లా కలెక్టర్ రాజశేష ఆదేశాలతో వసతి గృహాల్లో విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. బాలికల వసతి గృహాలు ఉన్నప్పటికీ ఇంకా అదనముగా మనకు దరఖాస్తులు వస్తూనే ప్రతి సంవత్సరము మనము 120 నుంచి 150 మంది విద్యార్థులకు కూడా ఒక్కొక్క హాస్టల్ నందు సదుపాయం కల్పిస్తున్నాము. కాబట్టి దయచేసి మనకు అర్హులైన విద్యార్థులందరూ దరఖాస్తు చేసుకోవాలని చెప్పి మీ ద్వారా మనవి చేయడం జరుగుతుంది. అదే మాదిరిగా 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదువుతున్నటువంటి విద్యార్థులకు మనకు 7 హాస్టళ్లలో ఆదిలాబాద్ జిల్లాలో 360 వేకెన్సీలు అందుబాటులో ఉన్నాయి. దీనికి అర్హులైన వాళ్ళు ఈ పాస్ వెబ్సైట్లో జూన్ 12వ తారీఖు నుండి ఆన్లైన్ ప్రారంభమైంది. ఈ హాస్టల్ వెబ్సైట్ నందు ఈ పాస్లో ఈ హాస్టల్ వెబ్సైట్ నందు ఆన్లైన్లో చేసుకొని సంబంధిత వసతి గృహ అధికారులకు దరఖాస్తును ఇచ్చినట్లయితే అది ఆన్లైన్లో నుంచి డౌన్లోడ్ చేసుకొని తర్వాత మేము కమిటీలో పెట్టి అప్రూవల్ ఇవ్వడం జరుగుతుంది. ఈ ఆఖరి తేదీ జూన్ 30, 2024 ఉంది మనకు ఆన్లైన్లో. జూన్ 1 నుంచి మళ్ళీ ఫ్రెష్ అడ్మిషన్స్ వాళ్ళకు వసతి గృహంలో వసతి కల్పించడం జరుగుతుంది. కాబట్టి దయచేసి ఆసక్తి గల విద్యార్థులందరూ, అర్హులైన విద్యార్థులందరూ ఇట్టి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి తల్లిదండ్రులకు కూడా మేము మనవి చేయడం జరుగుతుంది. వెనుకబడిన ఆదిలాబాద్ జిల్లాలో మొట్టమొదలు మన విద్యా వ్యవస్థను బలోపేతం చేయాలి. మన వసతి గృహంలో ఉన్న విద్యార్థులు కూడా మంచి చదువులతోని పైకి రావాలి, మంచి ఉన్నతమైన స్థితిలో నిలవాలని చెప్పి వాళ్ళ అభ్యుదయం కొరకై ఎల్లవేళలా ప్రభుత్వము చొరవ చూపుతుంది. దానికి అనుగుణంగానే మనము అదే మాదిరిగా మన బీసీ స్టడీ సర్కిల్లో కూడా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 వాళ్ళకు కూడా మనము 120 రోజుల ట్రైనింగ్ కూడా మనని కంప్లీట్ చేసుకున్నాము. మరి డిఎస్సికి కూడా మనము ట్రైనింగ్ కూడా ఇప్పుడు మొదలు పెట్టబోతున్నాము. దరఖాస్తులు తీసుకున్నాము. వాళ్ళ మెరిట్ లిస్ట్ కూడా సిద్ధమవుతుంది మనము. కాబట్టి ఉద్యోగానికి డిఎస్సికి అప్లై చేసుకున్న విద్యార్థులు కూడా